నాకు పెళ్ళైన కొత్త నుంచి ఏ చంటి పాపను చూసినా నాకు ఓ పాప పుట్టాలని, ఆ పాపకు మా అమ్మ పేరు పెట్టాలని, నేను ఇంటికి వెళ్ళి అమ్మ అని పిలిస్తే నేను కన్న తల్లి, నా కన్న తల్లి ఇద్దరూ పలికితే ఎవరికి సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఊహ ఎంతో అందంగా ఉండేది. ఆ ఊహ ఈనాటికి నిజమైంది. ఇకపై నాకు పెద్దగా కోరికలేమి లేవు. తనే నా ప్రపంచం. ఈ ప్రపంచంలో తనకేం కావాలన్నా ఇవ్వడానికి నా ఈ జీవితం. అలల కడలి తనదిలే, ఆ వర్షమే తనదిలే, ఈ వెన్నెల తనదిలే, నా చిట్టి ఎప్పుడు నాదే. ఒదిగిపోవే నా తల్లి, భుజము మీదే ఆడు నా అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే, రివ్వంటూ పై పైకే రాయగిరిపోదాం. ఏదైనా అరే ఏమైనా నేనుంటా నీ తోడు, నే పొదుపుకోనారా. నాకు పిల్లలంటే చాలా ఇష్టం, అందులో ఆడపిల్లలంటే మరీ ఇష్టం. నాకే పాప పుట్టడం చాలా ఆనందంగా అనిపించింది. నా జీవితంలో పెద్ద సంతోషం ఏంటి అంటే నాకు పాప పుట్టడం. ఆ పాపను చూసినప్పుడు దాని నవ్వు, చిట్టి చిట్టి పాదాలు, చేతులు అవి చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. చిన్ని తామర తనదిలే, మంచి మాటలు తనవిలే, నవ్వు మూటలు తనవిలే, లాలి పాటలు తనవి కాదా. కదిలి వస్తే బంగారం, మనసు గాయం మాయం, నా ప్రాణం చిన్నారి, నా సర్వం పొన్నారి, నీ ఆశే చెప్పమ్మా, నే వెతికి తెస్తా నీ పాదం. పడి నాకుండే పూదోటే అయిందే, నా ఉసురు నీవేగా. ఇంతకు మించి నా కూతురు గురించి ఎక్కువ చెప్పాలన్నా చెప్పలేకపోతున్నాను. మాటలు కూడా రావట్లేదు. ఇప్పుడు చెప్పే మాట నీకు ఇప్పుడు అర్థం అవ్వకపోయినా ఒక 5 సంవత్సరాల తర్వాత అయినా 10 సంవత్సరాల తర్వాత అయినా అర్థం అవుతుంది. లవ్ యూ సహస్ర.